పవిత్ర క్షేత్రమైన తిరుపతి నగరం ప్రతి శనివారం ఉదయం భక్తి రసంలో మునిగిపోతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంటోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృప నగరమంతా విస్తరించాలనే సంకల్పంతో భజన మండలి సభ్యులు శనివారం ఉదయం చిరుజనుల మధ్య నగర సంకీర్తన ఘనంగా నిర్వహించారు. శనివారం తెల్లవారుజామునే భక్తులు సంప్రదాయ దుస్తుల్లో నుదుటిపై గోవింద నామాలతో గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి గుడి వద్దకు ఉదయం 5 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి మేళతాళాలు మంగళవాయిద్యాల మధ్య నగర సంకీర్తన ప్రారంభమవుతుంది. గోవింద గోవింద అనే నామస్మరణతో మారుమోగే తిరుపతి వీధులు ఆధ్యాత్మిక కాంతిని ప్రసరిస్తూ ఉంటాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ భక్తి పార్వత్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. శనివారం ఉదయం చిరుజనుల మధ్య అత్యంత ఆహ్లాదకరంగా నగర సంకీర్తన జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో భక్తిభావాన్ని నింపాలనే లక్ష్యంతో మండలి సభ్యులు సేవాభావంతో ముందుకు సాగుతున్నారు. సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసి కార్యక్రమాన్ని చేశారు. కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు మునియప్పగారు మున్నాథరెడ్డి, వాసుదేవరెడ్డి, గుండాల గోపీనాథ్, అన్నూరు మునిరత్నమాచారి, పురుషోత్తం యాదవ్, మధుసూదన్, నాగేశ్వరరెడ్డి, రాజేంద్రన్, ఏ నాగరాజరెడ్డి, రామచంద్రరాజు, కొండ చెంగారెడ్డి, పళని ఆచారి, తిరుపులాచారి, భాస్కరాచారి, తొండమనాడు సుబ్రహ్మణ్యరెడ్డి, అరుణమ్మ, చెయ్యమ్మ, విజయకుమారి, అమరావతి, రేవతి, ఉమా, జీ పద్మ, వై పద్మావతి, సిద్ధమ్మ, పార్వతి, జ్యోతి, ధనమ్మ, శ్రావణి, నాగరాజమ్మ, పద్మావతి, కళ్యాణి, సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ శనివారం రోజు చాలా ఆనందంగా అందరూ పెద్దలు, చిన్నలు, అందరూ మహిళలు అందరూ బాగా కోలాటాలు వేస్తూ భజనలు చేస్తూ గోవిందరాజ స్వామి 4 మాడా వీధుల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇదే విధంగా ఇదేమంటే మనము అంటే పిల్లలను కూడా తీసుకొస్తే బాగుంటుంది ఈ కార్యక్రమానికి. ఎందుకంటే వాళ్ళల్లో కూడా మంచి ఇది అలవాటు చేస్తే ఇదే మాదిరి వాళ్ళు కూడా ముందు మంచి ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటున్నాం. ఆధ్యాత్మిక నగరి తిరునగరిలో ఉన్నాం. మనం పూర్వీకుల నుండి కూడా ఈ సంకీర్తనం, భజన అనేటువంటి ద్వారా ఆయురారోగ్యాలతో వర్ధిల్లారు. ఆ సనాతన సాంప్రదాయం వల్ల మనం కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మనం ఇక్కడ తిరుపతిలో ఉన్నాం. ఎక్కడెక్కడో ఆలయాలు. వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర పాదాల చెంత వెలసిన తిరుపతి గోవిందరాజస్వామి తిరుమాడా వీధుల్లో మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా మన తిరుపతి కళాకారులు మరియు పరిసర కళాకారులు అందరూ విచ్చేసి భగవన్నామస్మరణ చేయడం ఎంతో పుణ్యదాయకం. ఎందుకంటే భగవంతునికి భక్తునికి మధ్య వారాది లాంటిది భజన కార్యక్రమం. సనాతన ధర్మంలో ప్రతి యుగంలోనూ భక్తుడనేవాడు భగవంతుని సన్నిధానానికి చేరుకోవడానికి భజన ఒక్కటే మోక్ష మార్గం. కావున అనేక మంది ఇప్పటి వరకు మన పురంధరదాసు కానీ, మన అన్నమయ్య కానీ, రకరకాల వాళ్ళందరూ కూడా ఆది శంకరాచార్యులు కానీ అందరూ భజన చేసే వాళ్ళు భక్తులు ఈ భగవంతునికి సన్నిధిగా దగ్గరగా ఉంటూ వారిని కొలుసుకుంటూ నిత్యం వారు వెలుగులోకి వచ్చారు. అదేవిధంగా మన తిరుపతి పుణ్యక్షేత్రాన్ని కూడా మనం వెలుగులోకి తేవాలంటే భజన, భక్తి ఒకటే మార్గం. కాబట్టి అందరూ ఈ ఛానల్ చూసిన అందరూ కూడా విచ్చేసి ప్రతి సోమవారం 4 గంటలకు సాంప్రదాయ దుస్తులతో విచ్చేసి శనివారం ఉదయం 4:30 గంటలకు విచ్చేసి అందరూ ఈ భజన కార్యక్రమంలో పాల్గొని మరింత ఎక్కువగా తిరుపతి కీర్తిని, ప్రతిష్టను, మన హిందూ సాంప్రదాయాన్ని పెంపొందించాలని కోరుకుంటూ ఓం నమో. సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, శని త్రయోదశి. ఏ రకంగా చూసినా అత్యంత పవిత్రమైనటువంటి ఈరోజు శనివారం కావడం మనందరి అదృష్టం. ఈరోజు గోవిందనామ స్మరణ చేస్తూ గోవిందరాజస్వామి 4 మాడ వీధులలో రామనామాన్ని పొద్దున 5 గంటల నుంచి ఇప్పటి వరకు పఠించి అందరం కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడే ముగించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఈ 4 మాడ వీధులలో నిర్వహించడానికి ప్రధాన కారకుడు గౌరవనీయులు గుండాల గోపీనాథరెడ్డి గారు, వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. నిజంగా ఇది చాలా అత్యంత పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని వారి ద్వారా మనం జరుపుకుంటున్నాం. ఇది ఇలాగే కొనసాగాలి. రామనామం ఎల్లకాలం తిరుపతి పరిసర ప్రాంతాల్లో వ్యాపింపజేయాలి. హిందువులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ప్రతివారం పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.